నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. తన తనయుడిపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇటీవల నిరాధారమైన ఆరోపణల దృష్ట్యా నా ప్రజా జీవితమంతటా నేను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవించానని, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఎలాంటి మచ్చ లేకుండా జీవించాను, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయ పోరాటాల్లోకి లాగడం అనేది నాతో రాజకీయంగా పోరాడే ధైర్యం లేని వారి నిస్సహాయతను మాత్రమే ప్రతిబింబిస్తుంది. క్షేత్ర స్థాయి నుండి వచ్చి కార్పొరేటర్గా పనిచేసి కఠోర శ్రమ, ప్రజా మద్దతుతో అంచెలంచెలుగా కేంద్ర మంత్రి అయిన ఒక బీసీ నాయకుడి ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. నేడు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు ముందు నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేయడానికి ఉద్దేశించిన రాజకీయ కుట్ర ఇది అని స్పష్టమవుతోంది. ఏది సరైనదో, ఏది తప్పో న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. కాలమే ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతుంది, ప్రతి కుట్రను బయట పెడుతుంది. సత్యమేవ జయతే అంటూ ఆయన ఎక్స్లో పేర్కొన్నారు.